ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేషరాశి గోచార ఫలాలు పరాభవ నవ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అందరికీ ఉగాది పరాభవ నవ సంవత్సర శుభాకాంక్షలు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు పరాభవ నవ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, భరణి 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని ఈ రాశిలోని వారి యొక్క పేరులోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి అన్నమాట. ముందుగా ఈ గోచార ఫలాల నుంచి కొంత వివరణ ఇస్తున్నాను. ముఖ్యంగా వివరించే విషయం ఏమిటంటే, ఈ గోచార ఫలాలు స్థూలంగానే ఉంటాయి. అవి కూడా 20% మాత్రమే ఫలితాలను చూపిస్తాయి. వ్యక్తిగత జాతకాలు, దశలు, నక్షత్రాల వారీగా పరిశీలిస్తే కానీ పూర్తి ఫలితాలు మనం తెలుసుకోలేము. కాబట్టి ఎక్కువగా గోచారంపై ఆధారపడి ఎలాంటి మానసికమైన ఉద్వేగానికి గురి కావడం కానీ, ఆనందానికి గురి కావడం కానీ మంచిది కాదు. నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతనే ఏ విషయాన్ని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీకు ముఖ్యంగా ఈ గోచారంలో శని, గురు, రాహు, కేతువుల యొక్క ఫలాల మీద ఆధారపడి ఫలితాలు చెప్పబడతాయి. కానీ ఈ ఫలితాలు ఈ రాశి వారికి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి గోచార ఫలాలు, అయినప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో ఈ శని, గురు, రాహు, కేతువులు బలంగా ఉంటే, వారి దశలు రాకపోతే మీకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు. ఎవరికైతే ఈ శని, గురు, రాహువులు బలహీనంగా ఉంటారో, లేదా వారి దశల్లో ఏదైనా ఒక గ్రహం యొక్క దశ వస్తే ఆ సమయంలో ఈ గోచార ఫలాలు కూడా పనిచేసి వారిపైన ప్రభావం చూపిస్తాయి. కాబట్టి గోచార ఫలాల మీదనే ఆధారపడి పూర్తిగా మన యొక్క అదృష్టము, దురదృష్టాలు ఆధారపడి ఉండవు. దైవబలాన్ని నమ్ముకోవాలి, దైవాన్ని నమ్ముకోవాలి, ధర్మాన్ని నమ్ముకోవాలి, ధర్మంగా జీవించాలి. అంతేకాని ముఖ్యంగా ఈ గోచార ఫలాల్లో చాలామంది ఎక్కువగా వీటి మీద ఆధారపడి కొందరు చెప్పడం అయితే విపరీతంగా మీకేదో జరిగిపోతుంది, స్కైలాప్ మీద పడ్డట్టుగా ఈ కొన్ని రాశుల వారికి చాలా ప్రాణాలే పోతాయి, కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం అనేది సరైనది కాదు. అది వారి యొక్క విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ముందుగా సూచించేది ఇదన్నమాట. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోండి. అనవసరమైన మానసిక ఉద్వేగాలకు లోను కావద్దని చెప్పడం అనేదే ఈ వీడియోలో నా ఉద్దేశం. ఇక ఈ మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే ఆదాయం 11,5 ఆదాయం చాలా బాగానే ఉంది, వ్యయం కూడా ఏం తక్కువగానే ఉంది. కానీ ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండటం చేత మీరు అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా సాగకపోవచ్చు. ఒకవేళ మీకు అష్టక వర్గంలో కనుక 12 మేషరాశికి 12వ స్థానం అంటే మీనంలోను, మేషంలోను మరియు వృషభ రాశిలోను అష్టక వర్గ బిందువులు చాలా బాగున్నాయనుకోండి, 24 కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి, 28 కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. ఈ ఏలినాటి సమయంలో కూడా కొంతమంది కోటీశ్వరైన వాళ్ళు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, వివాహాలు జరిగిన వాళ్ళు, చాలా కాలంగా వివాహాలు జరిగిన వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. అలాగే ఉద్యోగం రాని ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటివి మంచి సంఘటనలు కూడా జరగడానికి జాతకంలో శని భగవానుడు బలంగా ఉండడము, అష్టక వర్గంలో బిందువులు చాలా ఎక్కువగా ఉండడము కారణాలు అవుతాయన్నమాట. కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఈ ఫలితాలను పరిశీలించి వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోండి. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఆదాయం 11,5 ఈ ఆదాయ వ్యయాలు ఈ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉంది ఈ సంవత్సరం. దీనివల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి రాకపోవచ్చు. కానీ మీ పూర్వపుణ్యం బాగానే ఉంది. కానీ ద్వాదశ శని అంటే
మేరాశిలో శని సంచారము, ఏలినాటి శని సంచారము రెండవ దశ నడుస్తున్నందువల్ల అనుకోని అవాంతరాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి కొంత పుణ్య కార్యాలు, దానాలు చేయాల్సి ఉంటుంది. మనం పుణ్యకాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరిగి ఆదాయానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. మనం ప్రకృతికి ఒకటి ఇస్తే ప్రకృతి మనకు 10 రకాలుగా ఇస్తుంది. ఒక చెట్టును విత్తనం వేసి పెంచితే మనకు ఆ చెట్టు వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో మీకు అందరికీ తెలుసు. గాలి ఇవ్వడము, ఫలాలు ఇవ్వడము, చివరికి ఆ చెట్టు నీడనివ్వడమే కాకుండా ఆ చెట్టు వృద్ధ అయిన తర్వాత ఆ చెట్టు యొక్క కట్టెలు కూడా మనకు ఏదో రకంగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ పుణ్యఫలం పెంచుకోవాలంటే దానాలు చేయడం చాలా అవసరం. ఎవరికైతే అష్టకవర్గంలో బిందువులు తక్కువగా ఉంటాయో వారికి ఈ శని భగవాని యొక్క ఏలినాటి శని ప్రభావం అధికంగానే కనిపిస్తుంటుంది. అంతే సంవత్సరంలో ఇబ్బందులు లేకుండా గడిపేయాలంటే దాన ధర్మాలు చేయడం మంచిది. ఆదాయం బాగుందని ఆడంబరాలకు పోతే అప్పులు చేసి మీ పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఆడంబరాలకు పోయి ఈఎంఐలు పెంచుకుంటూ పోతే మీకు వచ్చే జీతం ₹1,00,000 అయినా కూడా 2,00,000 అయినా కూడా సరిపోదు మీ ఈఎంఐలు కట్టడానికి. అదే 50,000 30,000 సంపాదించేవాడు పొదుపుగా జీవితం గడిపితే వారికి ఆ కుటుంబంలో వారికి సంవత్సరానికి 1,00,000 2,00,000 మించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జీవిత శైలిని మార్చుకోవాలి. జీవిత శైలిని మన యొక్క ఆదాయానికి తగ్గట్టుగా, మన అవసరాలకు తగ్గట్టుగా, మన కుటుంబ పరిస్థితులకు తగ్గట్టుగా మనం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ సంవత్సరం గ్రహాలకు అనుగుణంగా మార్చుకొని గడిపితే మన జీవితం చాలా సుఖ సంతోషాలతో సాఫీగా గడిచిపోతూ ఉంటుంది. ఇక రాజపూజ అవమానాల గురించి ఇక్కడ వివరణ పరిశీలిస్తే ఇక్కడ రాజపూజం అవమానాలు, రాజపూజం అంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు అవి తక్కువగా ఉన్నాయి. అవమానాలు, అపవాదులు ఎక్కువగా ఉన్నాయి. రాజపూజం తక్కువగా ఉండే అవమానం ఎక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మనం చేయాల్సింది ఏంటంటే మన జీవిత శైలిలో మౌనాన్ని పాటించడం ముఖ్యం. ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం, ఇతరులకు సలహాలు ఇవ్వడం లాంటివి చేయకూడదు. అనవసరంగా అడిగితే తప్ప సలహాలు ఇవ్వకూడదు. ఒకవేళ అనవసర విషయాల్లో, వివాదాస్పదమైన విషయాల్లో మీరు కనుక వేలు పెడితే, మీరు చర్చలకు దిగితే మీరు అక్కడ అవమాన పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మౌనమే, అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. మౌనమే దీనికి సరైన పరిష్కారం. అవసరం ఉన్నంత వరకే మాట్లాడండి. ధ్యానం, ఈ పరిస్థితి కొందరికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళంతా ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి. ధ్యానం అంటే మెడిటేషన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు మౌనంగా ఉండడం వస్తుంది. లేదా ఒక మంత్రాన్ని, ఏదైనా ఒక స్తోత్రాన్ని, ఓం నమశివాయ, లేకపోతే ఇంకేదైనా సరే ఓం గం ఐం గణపతి నమః మంత్రాన్ని కానీ, అలాగే మృత్యుంజయ మంత్రాన్ని కానీ, లేకపోతే గాయత్రి మంత్రాన్ని కానీ, రామ రామ అనే మంత్రం, హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని కానీ మనసులో జపం చేస్తూ కొంతసేపు కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తే, మొదట 2 నిమిషాలు 3 నిమిషాలు, తర్వాత గంట సేపు మీరు ప్రాక్టీస్ చేయడం మీకు అలవాటు చేసుకుంటే మీకు మౌనంగా ఉండడానికి అలవాటు అవుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసు కూడా సరైన దారిలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా మనం వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం లేదు ఈ సంవత్సరం. ఒక 2.5 మాసాల పాటు మాత్రం సింహరాశిలో గురు సంచారం అతి జరగడం వల్ల మీకు గురుబలం వస్తుంది. పంచమ స్థానంలో గురుబలం. దానివల్ల ఆ 2 నెలలు అంటే మీరు ఎప్పుడంటే ఆ 2 నెలలు 1 నవంబర్ నుంచి 24 జనవరి వరకు ఉండే 3 నెలలు, 2.5 నెలలు పాటు మీకు గురుబలం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఏదైనా మంచి పనులు చేసుకోవడానికి, మీకు అనుకూలమైన పనులు, మీరు అనుకున్న పనులు సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక ఉగాది నుండి గురువు 1 జూన్ వరకు 3వ స్థానం నందు లోహమూర్తిగా కుటుంబ సంతాన విషయాల్లో, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అనగా 3వ స్థానం బంధుమిత్రులు, ధన విషయాలే కాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం ఇచ్చే మాటల వల్ల అవతల వాళ్ళు మనం అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ తప్పులు తీస్తారు. ముఖ్యంగా వార్తాపత్రికల్లో, టీవీల్లో పనిచేసేవాళ్ళు, యాంకర్స్,
న్యూస్ రీడర్స్ ఉంటారు కదా, చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగాలు మాత్రం అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాలు కాపాడుకోవాలంటే మన నోటిని కూడా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారులతో అనుకోగా మనం వ్యవహరించవలసి ఉంటుంది. మానసికమైన ఆందోళన కూడా ఉంటుంది. కాబట్టి ఇక జూన్ 2 నుంచి 4వ స్థానమైన చతుర్థం అంటే 4వ స్థానంలో గురుడు అశుభుడుగా, అక్కడ కూడా అశుభత్వమే ఉంటుంది. కుషుడు రజితమూర్తిగా 50% మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు. మిగతా 50% మీకు ప్రతికూల ఫలితాలే ఉంటాయి. శని గత సంవత్సరారం నుండి కూడా వ్యయస్థానం ఉన్న 12వ స్థానంలో మేనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. కాబట్టి ఏలినాటి శని ప్రభావం కూడా మీకు ఉంటుంది. అనుకూల స్థాన చలనాలు ఉంటాయి. మీ కోరుకున్న చోటుకి కానీ కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గృహంలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. మానసిక ఆందోళనలు ఉంటాయి. ఆకస్మిక ధన నష్టము, బంధుమిత్రులతో విరోధము ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి శని 12వ స్థానంలో సంచారం చేసే కాలంలో అతని దృష్టి కుటుంబ స్థానంపై ఉంటుంది. కాబట్టి కుటుంబంలో కొన్ని విభేదాలు వచ్చే, మనస్పర్ధలు వచ్చే, అనుశాంతి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు కానీ అవి సరిగా టైంకు అందవు. ఇక రాహుకేతువులు గురించి పరిశీలిస్తే ఇక్కడ 2020 డిసెంబర్ 5వ తేదీ వరకు లాభ పంచమ స్థానాల్లో తామ్రమూర్తులుగా 30% వరకు, తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి దశమ చతుర్థ స్థానంలో తామ్రమూర్తులు కానీ సామాన్య ఫలితాలే ఇస్తారు. వీరు కూడా అంత శుభ ఫలితాలు ఉండవు. కాబట్టి ఈ రాశి వారికి గురు శని రాహు బలం చాలా కాలం వరకు లేకపోవడం వల్ల ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో జీవించే వారికైనా ధనాదాయం అనేక రంగులు లభించినప్పటికీ చాలా అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మానసిక సమస్యలు, గృహంలో దొంగల భయము, ప్రతి చిన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మౌనాన్ని పాటించడం మంచిది. ఎక్కువగా చర్చలు చేయకపోవడం మంచిది. బంధుమిత్రుల వైషమ్యాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ముందుగానే మెడికల్ చెకప్ చేయించుకొని ఉంటే ఇబ్బంది ఉండదు. కోర్టు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మీకు మాట్లాడే ప్రతి మాట వల్ల అపకీర్తి వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మౌనంగా ఉండడం మంచిది. ఎంత కష్టపడే ఫలితం ఆశించేంత లభించదు. కుటుంబంలో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకు బదిలీలు కావడం వల్ల దూరానికి బంధుమూలకు విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ చిక్కులు, సంతానం వలన కూడా ఇబ్బందులు. సంతానం మనం చెప్పిన దానికి వినకుండా వారు వ్యతిరేకంగా వాళ్ళ కోరికలను ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మన తాహతకు మించి ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి, అవకాశాలు ఉంటాయి. తమ శరీర ఆరోగ్యం పట్ల ముఖ్యంగా మేషరాశి వాళ్ళు వీరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా వహించాల్సి ఉంటుంది. అగ్నివాహన ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువ స్పీడ్గా పోవడము, రాత్రిపూట కానీ అననుకూల తెల్లవారుజాములలో కానీ డ్రైవ్ చేసేటప్పుడు అనవసరంగా మనస్సును డ్రైవింగ్ పైన నిశ్చలంగా ఉంచడము, ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా సూచనలే. ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఇబ్బందులే ఉంటాయని చెప్పవచ్చు. ప్రమోషన్ల కొరకు ఎదురు చూసే వారికి నిరాశ అవుతుంది. వారికి ఎండమావి లాగానే దూర ప్రాంతాలకు బదిలీ జరిగే అవకాశాలు ఉంటాయి. అధికారులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువగా అయి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కొత్త పనులు ఇవ్వడం వల్ల వీరు వాటిని సరిగా చేయలేక అధికారులతో మాటలు పడే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటాయి. లేదా ఏదైనా మీరు పరిజ్ఞానంతో పనులు చేస్తే కేసుల్లో ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు వెళ్ళాల్సిన వారికి ప్రోత్సాహకాలు మాత్రం లభించాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి మొత్తం విదేశీ చదువులకు వెళ్ళే వారికి బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆయుర్వృద్ధి ఉంటుంది. మీ శ్రమకు తగ్గ ఫలితము. న్యాయస్థానంలో కేసులు వ్యవహారాలు లాభం ఏర్పడే అవకాశం ఉంటాయి. మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి గురుడు చతుర్థ కేంద్రమందు సంచారం కొంతవరకు సానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు శ్రమకు తగిన ఫలితం లభించదు. అవమానాలు తప్పవు. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారికి ఇబ్బందులు ఉంటాయి. స్థిరత్వం జరగదు. స్థాన మార్పులు ఉంటాయి. గృహ మార్పులు ఉంటాయి. నిరుద్యోగులకు గురువు నవంబర్ నుంచి జనవరి వరకు సింహరాశిలో సంచారం సమయంలో కొంత మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ సమయంలో
ముఖ్యంగా గురువు సింహరాశిలో పంచమంలో సంచారం చేసే సమయం మాత్రం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్లాల్సిన వారికి అవకాశాలు లభిస్తాయి. ఆ సమయంలో పర్మనెంట్ కాని వారికి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. ఇక రాజకీయ నాయకులకు కొంత కష్టకాలం అనే చెప్పవచ్చు. ఏ రకంగా కూడా మంచి ఫలితాలు ఉండవు. ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. పదవులు రాకుండా పోయే అవకాశం ఉన్న పదవి కూడా వాళ్ళు అధిష్టానంగా తీసేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వల్పమైన విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు మాట్లాడే మాటలను బట్టే అధిష్టాన వర్గం వీరితో ఎలా వ్యవహరిస్తారనే విషయం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. లేజో ఉన్న పదవులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ గురు రాహువుల బలం చేత అంతగా ఇబ్బందులు కనిపించకపోవచ్చు. వ్యక్తిగత జాతకంలో దశలు బాగుంటే ఇబ్బందులు కనిపించవు. అదే రంగాల వారికి కొంత వేరే రాణింపు ఉంటుంది. 12వ ఇంట శని సంచారం ఉన్నను అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఈ సమయాలలో కొందరికి జరగని పనులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సన్మానాలు పొందుతారు. మంచి విజయాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. నమ్మిన వారిని వసూలు చేయటం వలన అనేక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ నమ్మవద్దు. శరీరంలోని వ్యవస్థిత సంచారం వల్ల ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆలోచనలు మరి ప్రవర్తనలో చురుకుదనం విదేశాల్లో ఉండేవారికి మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. నమ్మకమైన వ్యక్తులు వ్యాపారాలు సాగిస్తారు. జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో శని వక్ర సంచారం వలన కుటుంబ వ్యాపార నిర్వహణకు ఖర్చులు పెరుగుతాయి. ఎగుమతుల వలన నష్టము, మోకాళ్ళు పాదాలకు అస్వస్థత, పనులు ఆలస్యము, ఆరోగ్యంలో క్రమేపీ స్వస్థత వస్తుంది. కష్టకాలంలో సహనంతో విజయం సాధిస్తారు. వ్యాపార అవసరాల కోసం తమకంటే తక్కువ స్థాయి వారితో స్నేహం చేస్తారు. రాజకీయ పరంగా తగిన స్థాయి కోసం ప్రయత్నం చేస్తారు. విదేశీ వ్యక్తుల ద్వారా ఆర్థిక సాయం పొందుతారు. ఈ సమయంలో ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. ఏ రకంగా కూడా వ్యాపారస్తులకు, ఏ రకమైన వ్యాపారస్తులకైనా కూడా హోల్సేల్ కానీ, రిటైల్ కానీ, నూతన వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ కొంతవరకు ప్రభుత్వం ఖర్చు పెట్టి సొమ్ము రాక ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాంట్రాక్టులు పనులు చేసే వాళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకుండా పోతాయి. స్థిరాస్తులను కోల్పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. గృహ నిర్మాణంలో ఉన్నవారికి పర్వాలేదు, కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రం భారీ నష్టాలు, ఫ్లాట్లు అమ్ముడుపోక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి, సరుకు నిల్వ చేసే వారికి విశేష లాభాలు ఉంటాయి లాంగ్ డ్యూరేషన్ ప్లానింగ్ వల్ల. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండడం వల్ల మంచి మార్కులు సాధిస్తారు. జ్ఞాపకశక్తి బాగుంటుంది. ఎంట్రన్స్ మరియు పోటీ పరీక్షలందు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. శని ప్రభావం వల్ల కొంత బద్ధకం, చికాకులు ఉంటాయి, కానీ బద్ధకాన్ని వదిలిపెడితే కష్టపడితే మంచి మార్కులు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్రీడాకారులకు బాగాలేదు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో వాటికి స్థానం లభించదు. అపజయాలే ఎక్కువగా ఉంటాయి వీరికి. వ్యవసాయదారులకు విశేషంగా పంటలు పండినా కూడా ఏదో రకంగా అప్పుల బాధలు ఉంటాయి. కౌలుదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, నష్టాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలకు అంతంత మాత్రంగానే ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత ఉండదు. ప్రతి విషయానికి ఆవేశము, ఆవేదన, ఆరోగ్య భంగములు, శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంటాయి. సిజేరియన్ జరిగే డెలివరీ విషయంలో సిజేరియన్ జరిగే గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం కాని కన్యలకు ఏలినాటి శని సందర్భంగా ఉన్న మూలంగా వివాహాల ప్రయత్నాల్లో విజయం జరిగే కళ్యాణ ప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులు కుటుంబానికి దూరంగా పోయి పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి కంటే చెడు అధికమని, శని ప్రభావం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది సూచన. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. మీ ధైర్య సాహసలే మీకు కొండంత అండగా ఉంటుంది. దైవబలం లభించాలంటే దైవ ప్రార్థన చాలా ముఖ్యం. కాబట్టి ఈ రాశివారు నరదృష్టి అధికము, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడము, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా ముఖ్యము. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి లక్ష్మీనరసింహస్వామి, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల కొంత మంచి ఫలితాలు లభిస్తాయి. శత్రుబాధలు తగ్గుతాయి. రుద్రాభిషేకం ప్రతినాలు చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. కొంత నవగ్రహ జపాలు చేసుకున్న, హోమాలు చేసుకున్నా మంచిదే. లేదా గ్రహశాంతులు చేసుకోగలిగే వాళ్ళు చేసుకుంటే శనికి, రాహువుకు, కేతువుకు. గణపతి ఆరాధన, కొబ్బరి నూనెతో దీపారాధన తప్పకుండా చేయండి. దానివల్ల మీకు విఘ్నాలు కలగకుండా ఉంటాయి. రాహు యొక్క అనుగ్రహం కలగాలంటే దుర్గా సప్తశతికి ప్రతిరోజు పారాయణ చేసుకోండి. గురువు యొక్క అనుగ్రహం, గురుబలం లేదు కాబట్టి గురువు అనుగ్రహం లభించాలంటే
ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేసుకోవడం, గురువులను గౌరవించడం, తల్లిదండ్రులకు నమస్కారం పెట్టుకొని ఏదైనా ఏ పని చేసినా కూడా వారి యొక్క అనుమతి తీసుకొని మీరు పనులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. మృత్యుంజయ మంత్రం జపం చేసుకుంటే లిక్విడ్ గ్యాస్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు. ఈ రకంగా ఈ సూచనలు పాటిస్తే మేషరాశి వారికి ఇబ్బందులు రాకుండా ఈ సంవత్సరం గడిచిపోతుంది. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.